కాలేజ్ టైమ్‌లో ఎవరి ఫేవరెట్ మీరు? ఫేవరెట్ హీరో? కాలేజ్ టైంలో ఆ! అంటున్నాను. జూనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే. ఇప్పుడు? ఇప్పుడు చాలా మంది పెరిగిపోయారు. హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నా కూడా ఏంటంటే, ఎక్కువ మంది ఎప్పుడైతే ఆర్ట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యానో, యాక్టింగ్ నేర్చుకుంటున్నానో, నేను సినిమా చూస్తున్నప్పుడు అరే! భలే చేస్తున్నాడు అనిపించినప్పుడు, అది ఒక మరాఠీ యాక్టర్ దగ్గర కూడా నేను హోల్డ్ అయిపోతా. అరే! భలే చేస్తున్నారు. ఒక కాశ్మీరీ యాక్టర్ దగ్గర కూడా నేను ఆగిపోతా. అంటే నాకింక చిన్న పిల్లల సినిమాలుంటాయి. ఇప్పుడు లైక్ 'హామీద్' కానీ, 'తహాన్‌లా' అని అవి చూసినప్పుడు కూడా పిల్లోడు కూడా అరే! ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు కదా! అనిపిస్తది. సో, అట్లాగా 'దుల్కర్' గారు, 'ఫహాద్' గారు, 'ధనుష్' గారు అది ఇంకా నంబర్ పోతూనే ఉంటుంది. 'రాజ్‌కుమార్ రావు' గారు అట్లా చాలా ఓకే. మంది. జూనియర్ ఎన్టీఆర్ గారు మీ ఫ్యాన్. అదే మీరు ఆయన నాకు ఫ్యాన్ అన్నారు. హ్మ్. ఓకే. హ్మ్. ఆయన ఒక ఫుల్లీ ప్యాక్డ్ పర్సన్ లాగా. హ్మ్. మంచి డైలాగ్ డెలివరీ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, యాక్టింగ్ ఉంటుంది. హ్మ్. మీకు నచ్చేదేంటి ఆయనలో? అన్నీ కలిపి అనకండి. అది ఎక్కువ ఏది ఇంప్రెస్ అవుతారు చూసినప్పుడు? అంటే ఆహ్, డైలాగ్ చెప్పే విధానం నాకు చాలా ఇష్టం. అంటే ఓకే. నేను ఫస్ట్‌లో చూసింది 'ఆది.' ఓకే. 'ఆది' చూసినప్పుడు తొడగొట్టు చిన్న అంటే కుర్చీలో కూర్చున్నోడిని నాకు కూడా కొట్టాలనిపిస్తది. అంటే ఓకే. ఆయన క్యారీ చేసే విధానం జైల్‌లో తొడగొట్టేప్పుడు అప్పటి నుంచి ఇంక నేను అలాగా అడ్మైర్ చేయడం స్టార్ట్ చేశాను. దెన్ ఆ తర్వాత 'సింహాద్రి' వచ్చింది. ఆంధ్రావాలా వచ్చింది. సో, నేను ఇంకా 'నాగా' వచ్చింది. హ్మ్. సో, ఆయన సినిమాలు అలాగా ఇష్టపడడం మొదలెట్టి అలా చూసాను. డైలాగ్ నాకెందుకో తెలియకుండానే అట్రాక్ట్ చేస్తారాయన. 'యమదొంగ' అవ్వచ్చు. నేను థియేటర్ ఆర్ట్స్‌కి మాకు ఓరల్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ ఉంటుంది. సెలెక్ట్ అవ్వాలంటే, హుహు. సీట్ రావాలంటే. హుహు. నేను ఓరల్ టెస్ట్‌కి పట్టింది 'యమదొంగ' డైలాగే. ఓహో! యమదొంగ ఆ! డైలాగా? ఏంటి చెప్పండి? ఈ 2009 లాంటిది నేను ఆడిషన్ ఇచ్చింది నాకు గుర్తు కూడా లేదు. గుర్తులేదా? గుర్తులేదు. కొంచెమైనా? అస్సలు గుర్తులేదు. అయ్యయ్యో! ఆయన గద పట్టుకొని చెప్తారు గదా! ఆ ఆ! డైలాగ్ చెప్పాను. ఓహోహో! ఓకే. 'వర్ణమణిమయ రత్నకచక' ఆ డైలాగ్ ఏదో ఉంటది అది ఓకే. చెప్పాను. ఓకే. ఓకే. హుహు.